ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో రాష్ట్రంలో కాకినాడ జిల్లాకు 14వ స్థానం లభించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫలితాల వివరాలు వెల్లడించారు. ఉత్తీర్ణత కాని విద్యార్థుల కోసం మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిఈఓ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా నుండి 10వ తరగతి పరీక్షలకు నిమిత్తం 28,289 మంది హాజరు కాగా 24,347 మంది 86.08% ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. వీరిలో బాలురు 11,738 మంది, బాలికలు 12,609 మంది ఉన్నారని చెప్పారు. ఉత్తీర్ణత కాని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను మే 20వ తేదీ నుండి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు డిఈఓ చెప్పారు. ఈ విద్యార్థుల ఇళ్లకు తమ ఉపాధ్యాయులు వెళ్లి వారి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని మరలా పరీక్ష రాయించేందుకు ఉత్తీర్ణత అయ్యే విధంగా తగు శిక్షణ ఇస్తామని రమేష్ పేర్కొన్నారు. అలాగే 24,347 మంది ఉత్తీర్ణతతో కాకినాడ జిల్లాకు 2వ స్థానం దక్కిందని అన్నారు. గత ఏడాది కాకినాడ జిల్లాకు 80.24%తో 15వ స్థానం లభించగా ఈసారి మరింత మెరుగు కావడం ఆనందం కలిగించిందని డిఈఓ రమేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టైం టు టైం మాకు ఇన్స్ట్రక్షన్ పిల్లల విద్యాబోధన పెంచడానికి మాకు తోడ్పడినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి అందరికి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు చేసుకుంటూ మన సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో ఈ విద్యార్థులందరూ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా మరి పాస్ అయ్యే విధంగా మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో మరి బాగా రాసి వృత్తులు కావాల్సిన సందేశాన్ని మీ ద్వారా కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎక్కడ ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి తోడ్పాటుగా ఉండి చేయాలని చెప్పేసి, అదేవిధంగా మా ఉపాధ్యాయులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూల్లో ఏదైనా ఫెయిల్ ఉంటే వాళ్ళని బుజ్జగించి మరలా ఇది పూర్తి విధి కాదని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ సప్లిమెంటరీకి తయారు చేయాల్సిందిగా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మీరు మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా జిల్లాలో ఫస్ట్ క్లాస్ కూడా సంఖ్య పెరిగింది. దాదాపుగా 20,034 ఫస్ట్ క్లాసులు మన జిల్లాలో వచ్చింది. దీంట్లో 7th ప్లేస్ అంటే స్టేట్లో వచ్చినటువంటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లిస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో చూస్తే కాకినాడ 7th ప్లేస్లో ఉంది ఫస్ట్ క్లాస్లో. అంటే మనకి 14th ప్లేస్లో ఉన్నప్పటికి కూడా ఫస్ట్ క్లాస్లో ర్యాంక్ చూస్తే 20,034 వచ్చినాయి. అంటే అందరూ కూడా చాలామంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. సెకండ్ డివిజన్ వచ్చేసి 3,091 మంది, థర్డ్ క్లాస్లో వచ్చేసి 1,232 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి పిల్లల సామర్థ్యాలు మేము కూడా మరి కృషి చేసిన దానికి అనుగుణంగానే వచ్చిందని చెప్పేసి భావిస్తున్నాం. జిల్లాలో కబ్జాకు గురైన వివిధ శాఖలకు చెందిన వాటర్ బాడీస్ పైన ఆక్రమణలకు తొలగించి జల వ్యవస్థలను సంరక్షించేందుకు పటిష్టమైన చర్యలను సమష్టిగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ జిల్లాలోని చెరువులు, కాలువలు, డ్రైన్లు, వాగులు తదితర వాటర్ బాడీస్ సంరక్షణకు ఏర్పాటైన వాచ్ డాగ్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో వాటర్ బాడీస్ పై ఆక్రమణలు తొలగింపుకు చేపడుతున్న చర్యల పురోగతి, నోటీసులు,
భారీ సమావేశంలో జేసీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ సాగునీటి అవసరాల కొరకు నిర్దేశించిన వాటర్ బాడీల ఆక్రమణల కారణంగా నీటి నిల్వ నియంత్రణలు వ్యవస్థలు విచ్ఛిన్నమై నీటి కొరతతో పాటు సహజ ప్రవాహాలకు అవరోధాలు ఏర్పడి వరదలు అధిక వర్షాల సమయంలో ముంపు మురుగు సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితులు నివారించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పటిష్టంగా జిల్లాలో అమలు చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లా డివిజన్ మండల స్థాయిలో వాచ్డాగ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. జిల్లాలో వాటర్ బాడీపై సంబంధిత అధికారులు నిరంతర నిఘా పర్యవేక్షణ చేయాలని చేసి అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, ఇరిగేషన్ కాలుష్య నియంత్రణ మండలి, కూడా డ్రైనేజీ, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. పిఠాపురంలో రైతుల కోసం పేరుతో జరుగుతున్న మట్టి మాఫియాను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు. పిఠాపురం మండలం రాపర్తిలో చెరువులో జరుగుతున్న మట్టి త్రవ్వకాలను వైసీపీ నాయకులతో కలిసి వంగగీత విశ్వనాథ్ పరిశీలించారు. సందర్భంగా మట్టిని రైతులకు, ఇసుక బట్టీలకు, పేదల ఇళ్ల స్థలాల్లో ఫిల్లింగులకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. సుమారు లారీకి ఇక్కడ ఉన్న వారిని కొద్దిమందిని మాకు కలిసిన వారిని మేము అడిగితే లారీకి 5,000 చొప్పున 5,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ ప్రొక్లైన్లు చూడండి, మీరు ప్రొక్లైన్లు అన్నీ చూస్తే ఇది దగ్గర 70 ఎకరాల చెరువు. దీని మీద 3,000 ఎకరాల ఆయకట్టు ఉంది, ఆధారపడి ఉన్నారు రైతులు. అసలు ఈ మాఫియా అంతా ఏం జరుగుతుంది? ఈ అక్రమ తవ్వకాలు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? ఈ మట్టిని పర్యవేక్షించే వాళ్ళు ఎవరు? ఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు? ఏ వ్యక్తులు ఈ మట్టి తవ్వకాలు ప్రారంభించారు? దీనికి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఏ ఖాతాలో పడుతుంది? ప్రభుత్వ ఖాతాయా, పంచాయతీ ఖాతాయా, వ్యక్తిగత ఖాతానా? ఎక్కడికి ఎవరు ఎలా వెళ్తుంది? నేను అందుకే కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తక్షణం ఈ అక్రమ తవ్వకాలు ఆఫ్ చేయండి. రైతులకు ఎవరికైనా ఏ ఉపయోగానికి రైతులకు కావలసిన, గ్రామస్తులకు కావలసిన, నియోజకవర్గంలో ఎక్కడికి కావలసిన, మా శ్మశానం కప్పెట్టుకుంటాం లేదా మా శ్మశాన మార్గం వేసుకుంటాం అనుకుంటే వాళ్ళందరికీ ఇవ్వండి. అలాగే ఫ్రీగా ఇవ్వాలి. అలాగే బట్టి వాళ్ళు, ఎందుకంటే బట్టి వ్యాపారం మన నియోజకవర్గంలో చాలా మంది ఈ పిఠాపురం మండలంలో ఉన్నారు, వారికి ఫ్రీగా ఇవ్వండి. వారు ఎంతో మందికి ఉపాధి ఇస్తారు, రూపాయి తక్కువకి ఇస్తారు. ఇటుకే మీరు ఇవ్వండి, మట్టి ఫ్రీగా ఇవ్వండి బట్టి వాళ్ళందరికీ. అలాగే మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఒకటే, మీకు మట్టి మాఫియా గురించి గతంలో కూడా చాలాసార్లు మీరు మాట్లాడటం జరిగింది. అంటే ఈ మట్టి మాఫియా ఏం జరుగుతుందనేది మీకు తెలుసు. తక్షణం ఇప్పుడు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మాఫియా జరగకుండా ఆపాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు ఆరోగ్యంగా బాగుండాలి. తక్షణం రాపర్తి చెరువు, రాయవరం చెరువు మీరు పర్యవేక్షణ చేయాలి. ఇక్కడుండే ప్రతి తొట్టి మట్టి కూడా ప్రజలకు ఉపయోగపడాలి. అందులో మేము కోరేది ఏంటంటే, నరసింగపురం లేఅవుట్ 60 ఎకరాల లేఅవుట్లో వేలాది మంది పట్టాదారులు ఉన్నారు. వాళ్ళు గృహ నిర్మాణం చేసుకోవాలి అంటే లెవెలింగ్ కావాలి. కాబట్టి ఆ 60 ఎకరాలని లెవెలింగ్ చేసి ఇచ్చినట్లయితే ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉపయోగపడినట్లు అవుతుంది. తక్షణం మీరు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి, మీరు పర్యవేక్షణ చేయాలి. అధికారులు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ విధంగా ఈ మట్టి, ఈ రాపర్తి చెరువులో, రాయవరం చెరువులో వచ్చిన మట్టి అంతా కూడా లేఅవుట్లకి, వడ్డీ వాళ్ళకి, అదేవిధంగా చిన్న చిన్న ఉపయోగాలు ఏవైతే రైతులకు ఉన్నాయో, ప్రజలకు ఉన్నాయో ఆ ఉపయోగాలకి తీర్చాలి తప్ప మాఫియా వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ప్రైవేటు పరంగా వాళ్ళ సొమ్ము చేసుకోవడానికి ఉపయోగపడడానికి వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఆదిత్య స్కూల్స్ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషరెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డిలు అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆదిత్య పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. తమ పిల్లలు ఘన విజయం సాధించడానికి తగిన తరఫీదును అందించిన ఉపాధ్యాయ సిబ్బందికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి సంబంధిత పాఠశాలకు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చారు. రికార్డు స్థాయిలో అత్యధికంగా 595 మార్కులను సాధించిన కె నిషిత, మహాలక్ష్మి, పడవల శశి, మేఘన తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు లేవు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు అత్యధిక మార్కులు మరియు అధిక ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగిందని, అందుకు ఆదిత్య ప్రత్యేక ప్రణాళిక ఎంతగానో తోడ్పడిందని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి మాట్లాడుతూ ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుండి 1480 మంది
మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఈ ఫలితాల్లో ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యావరేజ్ పర్సంటేజ్ 90% సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాలలో చదువుతున్న 89 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు, 826 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు, 1213 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారని అన్నారు. తెలుగులో 180 మంది, మ్యాథ్స్లో 272 మంది, సైన్స్లో 138 మంది, సోషల్లో 180 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారని అన్నారు. ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే అత్యుత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, వారి ఆశయం నెరవేరాలని అభిలషిస్తూ వారిని మరియు ఇతర విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ నల్లమిల్లి శృతి రెడ్డిలు అభినందించారు. స్కూల్స్ యావరేజ్ చూస్తే 10th వరకు చూస్తే మనకి 90% స్కూల్ యావరేజ్ ఉంటుంది. సో ఈ రిజల్ట్ మనకి ఈ 10th సంబంధించి ఏంటంటే ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 1500 మెంబర్స్లోనే మనకి 82% అబోవ్ మందికి 500 అబోవ్ రావడం, అలాగే 90% పైగా మనకి యావరేజ్ ఉండడం అన్నది చాలా ఆనందకర విషయం అది. సో ఈ రిజల్ట్కి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రిన్సిపల్స్ అందరికీ ప్రతి బ్రాంచ్లోని కూడా ఆల్మోస్ట్ అది టాప్ మార్క్ అవ్వడం, టౌన్ ఫస్ట్ మార్క్ అవ్వడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ప్రిన్సిపల్స్, స్టాఫ్ మెంబర్స్. అలాగే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఈ రిజల్ట్ అన్నది మాకు సాధ్యం కాదు. సో డే 1 నుంచి 10th ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పేరెంట్స్ యొక్క సపోర్ట్ కూడా మాకు చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 42 ఇయర్స్ అయ్యిందండి. 42 ఇయర్స్ అయ్యింది. ఫౌండర్ చైర్మన్ సార్ శేషారెడ్డి గారు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి, సో ఏ ఇయర్కి ఆ ఇయరే మా రికార్డ్స్ మేమే బ్రేక్ చేసుకుంటూ ఈ ఇయర్ మరీ ప్రత్యేకంగా స్టేట్ టాప్ ర్యాంక్స్, స్టేట్ సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ చాలామంది స్టూడెంట్స్కి రావడం మరొకసారి చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 10వ తరగతి ఫలితాల్లో ఆదిత్య మరొకసారి విజయశంకర్ రావు గురించింది. దీంట్లో ఒక డే స్కాలర్ క్యాంపస్, ఇవన్నీ కూడా డే స్కాలర్ క్యాంపస్. ఒక డే స్కాలర్ క్యాంపస్ నుంచి ఇంత మంచి రిజల్ట్ 89 మందికి 590 అబౌవ్ తీసుకురావడం అనేది ఒక హర్షణీయమైన అంశం. ఇది దరిదాపుగా పేరెంట్స్ సపోర్ట్, టీచర్స్ అండ్ మన ప్రోగ్రాము, డైలీ టెస్ట్లు వీటన్నిటి వల్ల సాధ్యమైందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని అభినందిస్తున్నారు. ఈ పర్టికులర్ అకాడమిక్ రిజల్ట్స్ మనం కంపేర్ చేసుకుంటే, 10th రిజల్ట్ కంపేర్ చేసుకుంటే పలు స్క్రూట్నీస్ ద్వారా ఒక రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. ఎక్కువ నెంబర్ ఆఫ్ 100స్ని ఉన్న ప్రతి పేపరు ఎడిషనల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివ్యూ జరిగింది అనేది ప్రస్ఫుటంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 600 రావడం వల్ల ఈసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా స్క్రూటినీ లెవెల్లో చాలా 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 పిన్ పాయింటెడ్గా ఉంది. అంత పిన్ పాయింటెడ్గా ఉన్న సిచ్యువేషన్లో కూడా ఆదిత్య యొక్క సక్సెస్ చాలా ట్రెమెండస్గా ఉండడం మాకు ఎక్కడ లేని హ్యాపీనెస్ ఇవ్వడం జరిగిందండి. దీనికి అద్భుతమైన సహకారం మాకు అందిస్తున్న మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్స్ టీమ్కి అండ్ అనునిత్యం విద్యార్థుల యొక్క అభివృద్ధికి కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ అండ్ విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ Good evening everyone. I'm so happy today to have this marks, and I dedicate my success to all the teachers, all the faculty, my parents and this institution. The teachers and parents gave me a full support. They have supported me through my lows and they have encouraged me in my highs, and I would like to thank everyone who stood by my side. Thank you. Use evaluation, I used to lose many marks, and then my principal sir, and not only principal sir, even my teachers and principal sir does not use it to discourage me and use it to encourage me, and I scored 598 out of 600 in this SSC exams. సపోర్ట్ సార్స్ అలాగే సపోర్ట్ చేశారు. స్టడీలో నీకు ఎట్లాంటి హెల్పింగ్ చేశారు? My teachers are very friendly to us, and they used to clarify all the doubts which we used to ask them. And ఎంత ర్యాంక్ వచ్చిందమ్మా? నీ ర్యాంక్ ఎంత వచ్చింది? state second, I secured state second rank in SSC board exams. And this all credit goes to our staff and our principal of our Pitapuram branch,
and our director ma'am helped us a lot, and nowhere they used to disgrace our students, and each and every point, minute point also they used to check, and they used to correct each and every student. In that manner, my daughter has secured this, and I was very much happy. No words to express this. మే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో గల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 69 సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఏర్పాటు చేశామని, సుమారు 32 క్రీడాంశాల్లో కోచింగ్ క్యాంపులు జరుగుతాయని, వీటిలో ప్రతిభ గల క్రీడాకారులను, క్రీడా అకాడమీలను, స్కూల్ గేమ్స్ను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే సమ్మర్ కోచింగ్ క్యాంపు ఈ సంవత్సరం కూడా 2026 మే 1వ తారీఖు నాడు నుంచి మే 31వ తారీఖు వరకు 49 క్యాంపులు మొత్తం కాకినాడ జిల్లా అంతా కూడా జరుగుతుంది. మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు 49 క్యాంపులు మన జిల్లాకి అలాట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి కోచు లేదా ఇన్ఛార్జ్ సీనియర్ ప్లేయర్ ద్వారా మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 4 to 7 ఈ కాల పరిధిలోని పిల్లలందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 32 గేముల్లోని అన్ని గేముల్లో కూడా మన కాకినాడ రూరల్లో 17, అర్బన్లోని మొత్తం అంతా కూడా 33, టోటల్ 49 జరగడం జరిగింది. మే 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలోని సమ్మర్ కోచింగ్ క్యాంపు ఓపెనింగ్ సెరమనీకి మన జిల్లా అధికారి కలెక్టర్ గారు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో కాకినాడ జోన్ నారాయణ విద్యార్థులు విజయ కేతను ఎగురవేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల AGM రాఘవేంద్రరావు అభినందించారు. కాకినాడ లక్ష్మీనగర్ లో గల నారాయణ COMCS బ్రాంచ్ లో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నారాయణ స్కూల్స్ రామారావుపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ షర్మిల అధ్యక్షత వహించగా, నారాయణ స్కూల్స్ కాకినాడ జోన్ AGM రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగాను, నారాయణ జూనియర్ కాలేజ్ అకాడమిక్ డీన్ చలపతి విశిష్ట అతిథిగాను, జోనల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 598 మార్కులు సాధించిన నారాయణ స్కూల్స్ పిఠాపురం బ్రాంచ్ విద్యార్థిని వేదశ్రీ అపర్ణ, 596 మార్కులు, NCS 596 మార్కులు సాధించిన నిత్యశ్రీ, 595 మార్కులు సాధించిన విశ్వజిత్ రెడ్డి, 594 మార్కులు సాధించిన కాకినాడ అశోక్ నగర్ బ్రాంచ్ విద్యార్థిని శాలిని రత్నమాధురి, 592 మార్కులు సాధించిన కాకినాడ NCS బ్రాంచ్ విద్యార్థిని సిరి సరస్వతి, 591 మార్కులు సాధించిన కాకినాడ రామారావుపేట బ్రాంచ్ విద్యార్థిని తేజశ్రీ అక్షయ, పిఠాపురం బ్రాంచ్ విద్యార్థిని సాయి మణిద్వీప్ హను, శ్రీలాస్య, ప్రియామోహన్, పృథ్వీ, మణికంఠ, భవిత, 590 మార్కులు సాధించిన మల్లికార్జునరావు, రామారావు బ్రాంచ్ నుండి 590 మార్కులు సాధించిన కార్తీక్, శ్రీతేజ్, 580 మార్కులు పైన సాధించిన విద్యార్థులను AGM రాఘవేంద్రరావు అకాడమిక్ డి చలపతి, జోనల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తులు పుష్పగుచ్చాలు అందించి మెడల్స్ వేసి ఘనంగా సత్కరించారు. సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ, నారాయణ అకాడమిక్ ప్రోగ్రాం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కృషి ఫలితంగా ఈ ఫలితాలు సాధించామని, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. చలపతి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇంటర్మీడియట్ అంతా ఆబ్జెక్టివ్ మోడల్లో
పరీక్షలు ఉంటాయని వీటిల్లో కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. జోనల్ కోఆర్డినేటర్ మూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి ప్రోత్సాహం అందించిన ఉపాధ్యాయులు తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ రావు, ఆర్ఎన్జీ హెడ్ రవికుమార్, నారాయణ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కవిత, షర్మిలా, రవి, కిషోర్, విఠల్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నారాయణ స్కూల్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము ఏ టైం చెప్పినా సరే, సండే అయినా సరే, పర్టికులర్గా మా టీచర్స్ కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సండే రమ్మన్నా సరే వచ్చి వర్క్ చేసి స్టడీ అవర్స్ కండక్ట్ చేసినా ఏదైనా సరే వాళ్ళందరికీ కూడా మీతో కూడా దాని దగ్గర కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మేమేదో చేస్తున్న వాళ్ళకి కాదు, మేము రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయ్యి ఈ విజయంలో ప్రముఖ పాత్ర వహించింది మా టీచర్స్ అండి. ఎక్కడైనా సరే స్కూల్లో చాలా బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారంటే అది టీచర్స్. నారాయణ గ్రూప్ లో కూడా టీచర్స్ కి అంత ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పటికీ నారాయణ సార్ మీకు తెలుసో తెలియదో టీచర్స్ టీచర్స్ అందరూ అయ్యవాళ్ళనే పిలుస్తారు, నారాయణ గారు అయ్యవాళ్ళనే పిలుస్తారు. అంటే ఆ రకమైనటువంటి రెస్పెక్ట్ నారాయణ గ్రూప్ లో టీచర్స్ కూడా ఉంటుంది. కంగ్రాచులేషన్స్ ఆల్ మై స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్ అందరికీ కూడా అండ్ టీచర్స్ కి, మా ప్రిన్సిపాల్స్ కి, అకాడమిక్ టీమ్స్, 10th క్లాస్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పర్సనల్ మానిటరింగ్ సార్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ లో ఎవరు వీక్ గా ఉన్నారో చెక్ చేసుకుని వాళ్ళ పేపర్స్ ని వెరిఫై చేసి ఏ సబ్జెక్ట్ లో ఏ కాన్సెప్ట్స్ లో పిల్లలు వీక్ గా ఉన్నారో అది ఐడెంటిఫై చేసి పర్సనల్ గా వాళ్ళు దాని అసైన్మెంట్స్ కానీ లేదంటే స్పెషల్ డ్రైవ్ కానీ లేదా ఆన్లైన్ లో వాళ్ళు అక్కడి నుంచి విజయవాడ నుంచి వెళ్తే క్లాసెస్ లో ఇంటరాక్షన్ కానీ అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ లో కూడా నారాయణ గ్రూప్ నెంబర్ 1 ఉండాలి. ప్రతి పొజిషన్ లో కూడా మన స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేసిన ప్రతి పేరెంట్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అని ఒక పర్టికులర్ గా 100% పర్ఫెక్ట్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అనేది నారాయణ సక్సెస్. సెకండ్ వన్ ఏంటంటే ఫాలో అప్. అంటే ఏదో ఒకటి ప్రిన్సిపల్ కి ఎలా చేసిన వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఏ ఒక్క సెంటర్ ఆఫీస్ పర్సన్ కూడా ఖచ్చితంగా వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్తుంటారు. అందువల్ల ఇది ఒక సంవత్సరం వచ్చిన రిజల్ట్ కాదు. మనము ఈ నారాయణ కాకినాడలో 2002లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పటికి 24 years అయింది. 24 years నుంచి కంటిన్యూస్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయి వెళ్ళాయి. బట్ రిజల్ట్స్ లో కంటిన్యూస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ కాకినాడలో ఉంది అంటే 100% నారాయణ. అండ్ విశ్వాంత్ సిఓ బ్రాంచ్ 595 మార్క్స్. అలాగే కేకేడి అశోక్ బ్రాంచ్ నుంచి బి శాలిని రత్నమాధురి 594 మార్క్స్. అండ్ కేకేడి ఎన్సిఎస్ నుండి సి సరస్వతి 592 మార్క్స్. అండ్ కేకేడి ఆర్ఎఫ్ఐ నుండి తేజస్వి రక్ష 591 మార్క్స్. పిఠాపురం నుండి పి సాయి నుండి 591 మార్క్స్. ఆర్ మనుశ్రీ 591 మార్క్స్. వి రాసప్రియ 591 మార్క్స్. ఎం మోహన్ బుద్ధి మణికంఠ 591 మార్క్స్. టి భవిత 591 మార్క్స్. మల్లికార్జున 590 మార్క్స్. అండ్ కేకేడి ఆర్ఎఫ్ఐ నుంచి శ్రీతేజ్ కార్తిక్ 590 మార్క్స్. అండ్ ఇంతే కాకుండా 580 ఏదో మన జిల్లాలో వచ్చిన స్టూడెంట్స్ టోటల్ గా 14 స్టూడెంట్స్ ఉన్నారండి. 590 ఏదో స్కోర్ చేసిన స్టూడెంట్స్ 14 స్టూడెంట్స్. అండ్ 580 ప్లస్ సెక్యూర్ చేసిన వాళ్ళు 64 మెంబర్స్ సెక్యూర్ చేశారు. Not only marks, ranks and subject averages and the same person, same marks, one. So already good evening. So already మా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు మా రిజల్ట్స్. స్టేట్లోనే హైయెస్ట్ 598 అవుట్ ఆఫ్ 600 మా స్టూడెంట్స్ స్కోర్ చేశారు. అలాగే 596, 595, 594 అండ్ 590 అబోవ్ ఎంతమంది స్టూడెంట్స్ స్కోర్ చేశారు అనేది మా మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్. సో మెయిన్ ఈ విజయాన్ని మార్నింగ్ మేము 6 o'clock స్టడీ అవర్ అని 7 o'clock స్టడీ అవర్ అని అనౌన్స్ చేసినప్పుడు మా మీద అభిమానంతో కానీ మా మీద కోపంతో కానీ తిట్టుకుంటూ మా స్టూడెంట్స్కి క్యారేజీలు సర్దినారు. అలాగే ఆ క్యారేజీలు మా స్టూడెంట్స్కి అరేంజ్ చేసి చక్కగా ఇన్ టైంకి పంపించిన మా పేరెంట్స్కి, అలాగే ఎప్పుడు స్టడీ అవర్ అయినా ఎప్పుడు ఎక్స్ట్రా సండే అవర్స్ అయినా సరే తిట్టుకోకుండా వచ్చిన మా టీచర్స్కి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానండి. This success is not mine alone. It belongs to my principal, my teachers and this whole school management. They encouraged me a lot throughout this year. Their guidance, support has encouraged me a lot. I'll just say hard work, consistency and discipline are the most important factors. So I'll just say that
be consistent, be hardworking person. Thank you all the Narayana management, all the teachers, all the principals and my dear friends. Thank you. Good afternoon everyone, this is Nityashri from Narayana Sivo School. Today I am very happy to share my marks. Through this, I achieved my marks through the support of the support of Narayana, especially my principal and all teachers. Through their guidance and constant support, I am able to achieve these marks. Thank you everyone. Everyone, this is Nitya. I'm from Narayana Sivo School. Today I'm very happy to stand before you. I achieved these marks through the constant support of my principal, teachers and my parents. Through this guidance and constant support, I'm able to achieve these marks. Thank you very much. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, అతని చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చర్యలకు నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ చలో ఆకివీడు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో కండవిలి లోవరాజు చేతుల మీదుగా మే 3వ తేదీన జరిగే చలో ఆకివీడు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కండవిలి లోవరాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత క్రిస్టియన్లు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఏం చెప్పింది? ఆర్టికల్ 25 ఏ మతాన్నన్నా స్వీకరించవచ్చు, ఏ మతాన్నన్నా గౌరవించవచ్చు, అన్ని మతాలు ఏకంగా అన్ని ఒకటే అని చెప్పేసి తన మన లేకుండా అన్ని కులాలు సంబంధించి అందరూ అన్నదమ్ముల్లో బతకాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంటే, మీరు రాజ్యాంగం గౌరవమైన పదవులో మీరు పనిచేస్తా మీరు కుల మతాలు విడగొట్టి అందరూ కూడా చిచ్చు పెడతా ఉన్నారు. అందుని కాబట్టి రేపు మే 3వ తారీఖుని చలో ఆకివీడు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పెట్టే పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం దళిత సంఘాలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా దీని మీద ఉద్యమం చేయడానికి, ఆయన చేసిన శాఖల్ని ఖండించడానికి, రాజ్యాంగం ఏంటో ఆయనకి తెలియజేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ కంకణం కట్టుకుంది. రఘురామకృష్ణ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, రఘురామకృష్ణ గారు మీకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసుండి అక్కడ మీకు ఏదన్నా ఉంటే మీరు అది చేసుకోవాలి తప్ప కుల మతాలను ఎడగొట్టి మతాలను ఎడగొట్టి మీరు అక్కడికి వాళ్ళకి చిచ్చులు పెట్టి వాళ్ళ మీద మీరు దాడులు చేయించి వాళ్ళ మీద అరెస్టులు చేయించి వాళ్ళ జైలుకి పంపే ప్రక్రియ మీరు తీసుకున్నారు. మీకు కోర్టు కూడా మీకు మొట్టికలు కొడుతూ ఉన్నది, కానీ దాన్ని కూడా మీరు లక్ష్యలేదు. ఆ ఏరియా ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరికీ కూడా మీరు చేసే ఒక ఈ పనులు ఏవైతే ఉన్నాయో తప్పుడు పనులు అన్ని తెలుసు, కానీ మీరు ఒక అధికారికంగా వాళ్ళ లొంగు కొట్టి మీరు ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఈ తప్పుడు పనులు ఇక మీదటి జరగవు. మిమ్మల్ని ఈ టైపులో చేస్తే మాత్రం మిమ్మల్ని గద్దె దింపుతారు. ప్రజలందరూ కలిపి మొత్తం బహుజనులందరూ ఏకం కలిపి మిమ్మల్ని గద్దె దించుతారని చెప్పేసి రాబోయే కాలానికి మీ బుద్ధి చెప్తుంది బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా భాష్య విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలతో విజయ కేతనాన్ని ఎగురవేశారని భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ వి గోవిందరాజు తెలియజేశారు. కాకినాడ శాంతినగర్లో గల భాష్యం స్కూల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 595 మార్కులు సాధించిన వర్షిత్, 595 మార్కులు సాధించిన కార్తిక్, 594 మార్కులు సాధించిన తేజస్విత, 593 మార్కులు సాధించిన యశ్వంత్ చౌదరి, సత్య నిఖిలేంద్ర, సరయు, జిస్మిత, గాయత్రిలను స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజులు పుష్పగుచ్చాలు అందించి స్వీట్స్ను తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భాష్యం విజయోత్సవ కేక్ను 10th టాపర్స్ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజులు కలిసి కట్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తాము ఈ ఫలితాలు సాధించేందుకు భాష్యం విద్యా సంస్థల అకాడమిక్ కరికులం, అకాడమిక్ షెడ్యూల్, ఉపాధ్యాయులు, యాజమాన్యం ప్రోత్సాహంతో కారణమని అన్నారు. జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజులు మాట్లాడుతూ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ శ్రీనివాస్, రాజశేఖర్, చంద్రశేఖర్, దివాకర్, కళ్యాణి, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 344 మందిలో 500కు పైన 643 మందికి సాధించడం అనేది భాష్యం వల్లే సాధ్యం. ఇది తెలుగులో 100కు 100 59 మంది, హిందీలో 11 మంది 100కు 100, ఇంగ్లీష్లో 100కు 100 లేవు, గణితం మ్యాథమెటిక్స్లో 89 మెంబర్సు, సైన్స్లో 45 మెంబర్సు, సోషల్లో 79 మెంబర్సు 100కు 100 ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వైస్ చైర్మన్ హనుమంతరావు గారు, అలాగే ఎండి సాకేత్ రామ్ అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులకి
మేము మా విద్యార్థులకి అలాగే మా టీచర్స్ని మా ప్రిన్సిపల్స్ని విజయం సాధించినందుకు భాష్య విద్యా సంస్థల తరఫున జోనల్ ఇన్ఛార్జ్గా నేను వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాను. భాష్యం విద్యా సంస్థ గుంటూరు భాష్యం నుంచి పంపించిన మాకు మెటీరియల్స్ ఇవన్నీ చాలా ఉపయోగపడ్డాయి. మాకు జరిగిన 7 to 7 మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు జరిగిన క్లాసులో మాకు డౌట్స్ ఏమైనా వస్తే క్లారిఫై చేయడం, మమ్మల్ని తీర్చిదిద్దడం, మాకు ప్రతి వారం RITs, ప్రీ ఫైనల్స్ 2 ప్రీ ఫైనల్స్ జరిగినాయి, గ్రాండ్ టెస్ట్ జరిగినాయి. ఇవన్నీ మాకు చాలా మార్కులు పెంపొందించుకోవడానికి అవకాశం వచ్చాయి. ఇవన్నిటికీ ముఖ్య కారణం భాషా విద్యా సంస్థ జెడ్ఈఓ సార్, రామకృష్ణ సార్, మా ప్రిన్సిపల్స్, మా టీచర్స్. ఫ్యూచర్లో ఏమవుతారు? IIT చేయడం. 594 మార్క్స్ వచ్చాయి. భాష్యం గుంటూరు నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ప్రణాళిక. ఇక్కడ మాకు డైలీ స్కూల్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉండేది. ఇక్కడ మాకు ప్రత్యేక RIT ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ మరియు ప్రీ ఫైనల్స్ జరిగేవి. ఇక్కడ మాకు డైలీ జాట్ మెంబర్స్ మరియు ప్రిన్సిపల్ సపోర్ట్ చాలా దొరికేది. నేను డైలీ 14 నుంచి 15 hours వరకు వర్క్ చేసేవాడిని. స్కూల్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టీచర్స్ ఇమీడియట్గా క్లారిఫై చేసేవారు. అంతేకాకుండా టీచర్స్ ఎక్కువగా మాకు టెక్స్ట్ బుక్స్ మరియు గుంటూరు నుంచి వచ్చిన స్పెషలైజ్ మెటీరియల్స్. నా పేరు వెళ్ళగా నాకు 10th క్లాస్ SSCలో 193 మార్క్స్ వచ్చాయి. దీనంతటికీ కారణం మా స్కూల్ ఫ్యాకల్టీ. నేను పడిన హార్డ్ వర్క్, ఎవ్రీడే చదవడము, వాళ్ళు పెట్టిన RITs కానీ ప్రీ ఫైనల్స్ కానీ అవన్నీ కూడా నాకు హెల్ప్ చేసే. థ్యాంక్స్ టు భాష. నాకు 10th క్లాస్లో 592 మార్క్స్ వచ్చాయి. ఇదంతా క్రెడిట్ భాష్యం వాళ్ళు పంపించిన మెటీరియల్స్, వాళ్ళు పెట్టిన టైమింగ్స్ వల్ల, నేను చేసిన హార్డ్ వర్క్ వల్ల ఇంతటి విజయం సాధించగలిగాను. థ్యాంక్స్ టు భాష్యం అందరు మా ఫ్యాకల్టీ వల్ల అందరూ. సద్గురు సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వాగ్గయ్యకార మండపంలో వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన అద్భుతంగా జరిగింది. వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి శిష్య బృందం కూడా శివనాట్య యోగము, సంగీత నృత్య యోగ విన్యాసంలో తొలిసారిగా ప్రదర్శించిన ఈ అద్భుత ప్రదర్శన సభికులను మైమరిపింపచేసింది. సందర్భంగా సద్గురు సంగీత విద్యాలయ వ్యవస్థాపకురాలు, అంతర్జాతీయ గాయని పెద్దాడి సూర్యకుమారి మాట్లాడుతూ నృత్య ప్రదర్శనలో యోగాసనాలతో సమ్మిళితమై శిష్య బృందంచే వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి సుమారు 2 గంటల పాటు చేసిన నిత్య ప్రదర్శన అందరినీ సమ్మోహనపరిచిందని అన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలం చేసిన వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి అనంతరం మాట్లాడుతూ నృత్య ప్రదర్శన ద్వారా యోగాసనాలు కలిపి చేయడం వల్ల అనేక ప్రయోజనాలు మనం పొందగలమని అన్నారు. సూర్య నమస్కారాలు, మహర్షి చూపిన యోగాసనాలు, అనంతరం అష్టాంగ యోగము మరియు వినాయక, సరస్వతి, లక్ష్మి, అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలతో చేసిన నృత్య ప్రదర్శన అద్భుతమని అనిపించారు. ఆది యోగి, ఆది గురువు ఆ శివుడే. ఆ పరమేశ్వరుడు లేనిదే ప్రపంచమే లేదు. అందుకే శ్రీ గురుగారు సామవేదం షణ్ముఖంగా రచించిన శివపదములు ఆ శివుని యొక్క పూర్తి కీర్తనలను, ఆయన యొక్క భావాలను ఆకలింపు చేసుకుని నేను చేయడానికి నాకు చక్కటి అవకాశం ఇచ్చిన సంగీత విద్వాన్మణి అమర సరస్వతి అవతారమైన నా గురువు అమ్మకి, ప్రజాస్వామ్య అమ్మకి నా శిరస్సు నుంచి పాదాభివందన చేస్తున్నాను. ఆవిడిచ్చిన అవకాశంతో ఒక చిన్న పిల్లాడిని ఆవిడ ఎదురుగా, ఆ చిన్న పిల్లాడిని పైకి తీసుకురావాలని, ఇప్పుడు నేను LKGలో ఉంటే నన్ను PG డిగ్రీ వరకు తీసుకెళ్ళాలని కంకణం కట్టుకుని నాకు ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం ఇచ్చారు. ఇంతకుముందు సూర్యకళ మందులోనే యోగాసనాలు చేసుకోవడం వల్ల నాట్యాన్ని యోగాన్ని కలిపితే ఏ విధంగా ఉంటుంది అంటే, నాట్యం అనేది యోగాతో సమానం అని చాలామందికి అది తెలియదు. ఎందుకంటే అందులో కర్ణాంగ యోగాది అని మనం భంగిమలన్నీ కూడా కర్ణాలు అంటారు, అవి యోగ భంగిమలే. శివుడు ఒక కాలు నిటారుగా ఇచ్చినప్పుడు పార్వతి ఆ విధంగా చేయలేకపోవడం వల్ల శివుడు ఆ నాట్యంలో తను. కాకినాడ అశోక్ నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విజయ దుమ్దుబిని మ్రోగించారని స్కూల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ అశోక్ నగర్లో గల ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్కూల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి 594 మార్కులు సాధించిన హంపి ప్రియ, 591 మార్కులు సాధించిన దుర్గాప్రసాద్, 587 మార్కులు సాధించిన ఆదిత్య వర్ధన్ రెడ్డి, మేఘనాలకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించారని, 14 మంది విద్యార్థులు 570 పైన
మార్కులు సాధించారని, 27 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారని, 40 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారని, ఇంతటి ఘనత సాధించినందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ధనంజయ రెడ్డి, ప్రిన్సిపల్ పద్మ, ఏవో రాజేష్, ఇందురాణి, కరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మిడిల్ క్లాస్ పేరెంట్ కి అఫోర్డబుల్ ఫీజులో మా అశోక్ నగర్ ఏరియాలో అలానే రమణపేట బ్రాంచ్ ఈ ఇయర్ జగన్నాథ్పురంలో కూడా స్టార్ట్ చేసాం. ఈ మోర్ దాన్ 90 మెంబర్స్ ఆఫ్ టీమ్ ఆఫ్ టీచర్స్ ఒక ఫ్యామిలీ లాగా మా ఈ ఆక్స్ఫర్డ్ జర్నీలో ఈ సక్సెస్ఫుల్ జర్నీ, జైత్ర అంటారో సక్సెస్ఫుల్ జర్నీ, సంకల్ప అంటారో, వాట్ ఎవర్ ద వర్డ్ వి కెన్. నిజంగా ఈ సక్సెస్లో పార్ట్ అయిన ప్రతి పేరెంట్ కూడా, ప్రతి టీచర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. నిజంగా దిస్ మూమెంట్ ఇది ఒక మైల్ స్టోన్ యాజ్ వెల్ as కమింగ్ అకాడమిక్ ఇయర్స్లో మాకు ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది మీ రిజల్ట్. అంటే 4 సబ్జెక్ట్స్ 100 out of 100 వచ్చాయి. ఒక 2 సబ్జెక్ట్స్ 98, 96, 97, అంటే 594, 91, 87, 87, 86, 85, 85, 83, 81, 80, వాట్ ఎవర్ ద మార్క్స్. నిజంగా 70 మెంబర్స్ పిల్లలు స్కూల్కి వెళ్తే, మా స్కూల్ నుంచి 10th క్లాస్ SSC 2026 పార్టిసిపేట్ చేస్తే మోర్ దాన్ 40 మెంబర్స్కి 500 క్రాస్ చేశారండి. 25 మెంబర్స్కి 550 మార్క్స్ వచ్చాయి. 25 మంది పిల్లలకి 550 మార్క్స్ వచ్చాయి. నిజంగా క్లాస్ మార్క్ నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్, ఇక్కడ చూపిస్తున్న మా మెరిట్ స్టూడెంట్సే కాకుండా విజేత అనేవాడిని ఓన్లీ మార్క్సే కాదు, ప్రతి ఓన్లీ టాపర్స్ ఒకడే కాదు, ఈ ఆక్స్ఫర్డ్లో ప్రతి 100లో ఒకళ్ళు, 1000లో ఒకళ్ళు కాదు. కార్పొరేట్ స్కూల్ లాగా మా స్కూల్లో ప్రతి స్టూడెంట్ విజేతే. మా స్కూల్లో ఈ విజేతను నిలబెట్టిన ప్రతి టీచర్ విజేతే. ఎస్పెషల్లీ I want to say a special thanks to all my team of teachers in this successful journey. Thank you, Varunda. Dear parents, నిజంగా కమింగ్ ఇయర్స్లో కూడా మా ప్రయత్నం ఏం చేస్తాం, స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి వాట్ ఆర్ ద అఫోర్డబుల్ ఫీజ్ యూ ఆర్ పేయింగ్. డెఫినెట్లీ వీ ప్రామిస్ యూ టు గివ్ దట్ మ్యాక్సిమం స్కోర్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. అంటే ప్రతి స్టూడెంట్ కూడా విజేతగా నిలబడడానికి మా ప్రయత్నం, నాతో పాటు నా ఆల్ ద టీమ్ ఆఫ్ టీచర్స్ కూడా ఆ సపోర్ట్ ఉంటుంది, ప్రతి పేరెంట్ కూడా. థ్యాంక్ యూ వరుణ. థ్యాంక్ యూ. రోటరీ ఎన్విరాన్మెంట్ మంత్లో భాగంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి తెలిపారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు తడాల బుజ్జి ఆధ్వర్యంలో ఎన్వైర్న్మెంట్ మంత్ సందర్భంగా వాక్ ఇన్ ది పార్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి విచ్చేసి ప్రారంభించారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు తడాల బుజ్జి మాట్లాడుతూ, రోటరీ క్లబ్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు క్లబ్ సభ్యులందరూ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు వాకింగ్ చేసి ఆరోగ్యంతో పాటు ఆహార అలవాట్లు, జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సత్య గౌడే, ఎన్విరాన్మెంట్ చైర్మన్ ముమ్మడి సత్యనారాయణ, కృష్ణమోహన్, నామల రమేష్, ఓం ఇంటీరియల్స్ మణికంఠ మరియు సీనియర్ రోటేరియన్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి. ఈరోజు వీక్లీ మీటింగ్ సందర్భంగా మార్నింగ్ వాక్ పెట్టుకోవడం జరిగిందండి. మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మా గవర్నర్ గారు ఆదేశాల మేరకు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆదేశాల మేరకు మెంబర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మార్నింగ్ వాక్ పెట్టడం జరిగిందండి. ఈ మార్నింగ్ వాక్లో మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. అలాగే మా గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా జాయిన్ అయ్యారండి. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.